వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ఖజానాకు రక్షణ లేకుండా పోయిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గోవిందుడి సొత్తును పప్పు బెల్లాల్లాగా పంచేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణిలోనే కాకుండా తులాభారంలోనూ భారీగా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. తులాభారంలో విధులు నిర్వహించిన ఒప్పంద ఉద్యోగులు నిత్యం వేలాది రూపాయలు నొక్కేసినా గత ఈవో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా అనే అనుమానం వ్యక్తం చేశారు. తులాభారం అక్రమాలపై తిరుపతి ప్రాంతీయ నిఘా అమలు కార్యాలయంలో ఎస్పీ షరీఫ్కు భానుప్రకాష్ ఫిర్యాదు చేశారు. గోవిందుడికి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది 2019 నుంచి 24 మధ్యలో మిత్రులారా. భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకొని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఆ హుండీలే సమర్పించిన కానుకలు కూడా పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్లిపోయింది. దాని మీద విచారణ చేసి లోక్ అదాలత్లో ఇట్లా చిట్టి కింద పంచాయతీ చేసినట్టు వారిని లోక్ అదాలత్లో రాజీ చేసి పంపించేశారు. తులాభారం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆలయంలో. తులాభారం అంశంలో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరు రోజు లక్షల రూపాయలు తీసుకొని బయట వచ్చేశారు. వారి మీద మేము గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఈఓకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి కొందరు నా దృష్టికి తీసుకొని వచ్చారు. రోజుకి ఉదాహరణకు 100 మంది తులాభారం చేసుకుంటే మొన్న పోయి విచారించా. తులాభారంలో నేను పోయిన రోజు 10,18,000 రూపాయలు కలెక్షన్ వచ్చింది. మొత్తం 95% నగదు వస్తుంది. నగదు డబ్బు రూపంలో వస్తుంది. ఒక 100 మంది మనం తులాభారం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి మిషన్ని మానిటర్ చేసి దాన్ని 60కో 70కో తగ్గించి మిగతా 60 బ్యాంక్కి క్రెడిట్ చేసి మిగతా వీళ్ళు ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోయినారని చెప్పి ప్రాథమికంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప ఎలా జరిగిందని నేను ఇంటర్నెట్లో కనుక్కుంటే జరిగింది వాస్తవము. మేము విచారణ చేశాము, కానీ వారి మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ తులాభారం వాటాలు ఎవరెవరికి వెళ్ళిద్ది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు ఇళ్లకు చేరింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు చేతికి చేరిందో నిగ్గు తీర్చాల్సిన అధికారులు వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టారు. ఎంత అన్యాయం ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అంశం. ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద ఒక ప్రత్యేక ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో ఇది అంశం కూడా మిస్ అయింది. ఆ తులాభారంలో కూడా ఇలాంటి జరుగుతుందని చెప్పి నివ్వెరపోతున్నారు అధికారులు కూడా. అసలు నాకైతే అనుమానం ఉంది, స్వామివారి నగలు కూడా భద్రంగా ఉన్నాయా అని.